కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు వైసీపీ ట్రేడ్ యూనియన్ కాకినాడ మండల నూతన కార్యవర్గం కృషి చేయాలని వైసీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు కోరారు. కాకినాడ రమణీపేట వైద్యనగర్లో గల మాజీ మంత్రి కురసాల కన్నబాబు నివాసానికి వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు తరలివచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ రూరల్ మండల వైసీపీ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ సిద్ధాంతపు రవిని కురసాల కన్నబాబు శాలువ కప్పి అభినందించారు. తనకి అధ్యక్ష పదవి ఇచ్చిన కురసాల కన్నబాబును వైసీపీ ట్రేడ్ యూనియన్ నాయకులు రవి భారీ గజమాలు వేసి సత్కరించారు. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ కార్మికుల సమస్యలపై నూతన కమిటీ కృషి చేయాలని అన్నారు. రవి మాట్లాడుతూ కాకినాడ రూరల్ మండలంలో గల కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు గుట్టుముక్కల రాజు, శీలం కాశీరాజు, ప్రధాన కార్యదర్శి నల్లి ధర్మరాజు, రొంగల చంద్రశేఖర్, లంకేష్ మహాద్రి, సెక్రటరీ కరి సత్యనారాయణ, వీరాజు, దైవపాల్, రాంబాబు, నాగేశ్వరరావు, జాన్శేఖర్, వెంకన్న, అప్పారావు, సూరిబాబు, రాము, కాసిం, నొకరాజు, గోపిశెట్టి బాబ్జీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ భవన నిర్మాణ కార్మికులు ఖాళీ అయిపోయారు. భవన నిర్మాణ కార్మికులకు పనే దొరకని పరిస్థితి. ఈ విధంగా చూసుకుంటే ఈ 18 నెలల 20 నెలల కూటమి పరిపాలనలో కక్ష సాధింపులు, ప్రజల మీద వేధింపులు తప్ప ఒక వర్గాన్ని మనం బాగు చేద్దాం, వీళ్ళకి సాయం చేద్దామనే ఆలోచన కనబడడం లేదు. అందుకని మేము ఏం చెప్తున్నామంటే, ప్రజల గొంతు, ప్రజల గళమై వైఎస్ఆర్ పార్టీ నిలబడుతుంది, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడతారు, ఆయన వెనకాల మేము నిలబడతామని గట్టిగా చెబుతూ ఇవాళ ఏదైతే బాధ్యతలు తీసుకున్నారో వీళ్ళందరికీ అధ్యక్షుడు రవికుమార్ దగ్గర నుంచి మొదలుపెట్టి గుంటపక్కల రాజు దగ్గర నుంచి ప్రతి ఒక్కరికి అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. పేరు పేరున మీరు బాగా పనిచేయండి. మనం ఎప్పుడు ఏ అవసరమైనా సరే పార్టీ తరఫున కార్మికుల ఐక్యతకి నిలబడతాం, కార్మికుల డిమాండ్కి నిలబడతాం అనే ఒక భావన ప్రజల్లో వచ్చేలాగా పనిచేయమని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఆ సమస్యల కోసం ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు మీరు నాతో కూడా చర్చించండి. మనందరం కలిసికట్టుగా, నాట్ ఓన్లీ కార్మిక విభాగం, అన్ని విభాగాలు కలిసికట్టుగా ప్రజల కోసం ముందుకెళ్దాం. ఇక్కడ మీకు తోపుడు బళ్ళ దగ్గర నుంచి, సైకిల్ వర్తకుల దగ్గర నుంచి చాలా మంది ఉన్నారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, చిరు వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, తెల్లారు లేచి ఈ మన ఫిషర్మెన్ మహిళలు, ఈ చేపల అమ్మకాల్లో ఉండేవాళ్ళు, వీళ్ళందరూ కూడా చాలా మంది దైనందిన జీవితంలో చిన్న చిన్న వృత్తులు చేసుకునేవాళ్ళు, వ్యాపారాలు చేసుకునే ఉన్నారు. వాళ్ళందరూ సంక్షేమానికి కూడా మనం నిలబడాల్సిన బాధ్యత మనపై ఉంది. మరొకసారి ఈ కమిటీలో ఉన్న పెద్దలందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. నాకు మరి వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్మిక విభాగంలో మా ప్రియతమ నేత మరి కురసాల కన్నబాబు గారు మరి ఈరోజు 18 మందితో కమిటీ వేయడం జరిగింది. అందులో మండల కాకినాడ రూరల్ మండలం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ప్రెసిడెంట్ గా నాకు ఇవ్వడం జరిగింది. నాతో పాటు సహచర 18 మంది కమిటీని వేయడం జరిగింది. మరి మేమందరం కూడా రాబోయే రోజుల్లో కార్మిక రంగం, సంఘటిత అసంఘటిత కార్మికుల పట్ల అనుబంధ సంఘాలు, ఏవైతే పార్టీకి సంబంధించి అనుబంధ సంఘాలు ఉన్నాయో అనుబంధ సంఘాలు అన్ని కూడా కలగలుపుకొని పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమానికి మేము అందరూ హాజరవుతాం. అదేవిధంగా కార్మికులు, షాపింగ్ మాల్స్ కానీ, ఫ్యాక్టరీలో, ఇండస్ట్రీలో కానీ, ఆటో కార్మికులు కానీ, భవన నిర్మాణ కార్మికులు కానీ, ఇతర చిల్లర వర్తక కార్మికులు కానీ, ఏ కార్మికులకు ఇబ్బంది వచ్చినా సరే మా పార్టీ ఆదేశాల మేరకు మరి మా ట్రేడ్ యూనియన్ నుంచి మేము అందరం కూడా 18 మంది కూడా ముందుకు వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన కురసాల కన్నబాబు గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరియు నా తోటి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా ఈరోజు మరి కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ కూడా మరి అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.